హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. దైవ సాక్షిగా అన్నీ చెప్తా. హరీష్ రావు ఏమంటుండంటే ఎప్పుడైతే నోటీస్ ఇష్యూ అయిన తర్వాత కోర్టుకు వచ్చినప్పుడు అతనే కాదు ఎవరైనా దైవ సాక్షిగా ఒక జడ్జి ముందు చెప్పవలసిందే. అంటే ప్రమాణం చేసేటప్పుడు అన్నీ దైవ సాక్షిగా చెప్తా అంటున్నాడు. అంటే ఆయన ఒకప్పుడు మినిస్టర్గా ఉన్న ఈ కాళేశ్వరానికి అనాథరైజ్డ్గా కొన్ని ప్రాబ్లమ్స్ చేసిండ్రు కాబట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావుకు, కేసీఆర్కు, ఈటల రాజేందర్ గారికి నోటీసులు రావడం జరిగింది. జూన్ 9 కాళేశ్వరం కమిషన్ గురించి ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. ఆ విచారణకు మొత్తము దాదాపు 40 నిమిషాల పాటు విచారణ జరిగింది. వాస్తవాలు చెప్తానని దైవసాక్షిగా మాజీ మంత్రి ప్రమాణం చేశారు. హరీష్ రావును ఓపెన్ కోర్టులో పీసీ ఘోష్ కమిషన్ ఆయన విచారించింది. ప్రాజెక్టు డిజైనర్ కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ మంత్రులపై హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. ఆ ప్రశ్నించినప్పుడే హరీష్ రావు ఏంటంటే దైవసాక్షిగా అంతా నిజమే చెప్తా అంటున్నాడు. చూద్దాం నెక్స్ట్. తుమ్మడిగట్టి వద్ద చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు డిజైన్ చేసి ఎందుకు మార్చవలసి వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. కమిషనర్ ప్రశ్నించిన దానికి హరీష్ రావు ఏమన్నాడో దానికి సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి తుమ్మడిగట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన డిజైన్ను తయారు చేసి పనులను కూడా ప్రారంభించిందని తెలిపారు. అయితే పనులను ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని, ఆ సమయంలో మహారాష్ట్రలోను తెలంగాణలోను సెంట్రల్లో కూడా కాంగ్రెస్ సర్కారే ఉందన్నారు. కానీ అంతరాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. అంటే ఆ రోజు సెంట్రల్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. హరీష్ రావు క్లియర్గా ఏమంటున్నాడు, ఆ పనులను కూడా మేమే ప్రారంభించాము. అయినా ఇంకోటి ఆ పనులను ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము అభ్యంతరాలు చెప్పింది అని, ఆ సమయంలో మహారాష్ట్రలో తెలంగాణలో ఉన్న సెంట్రల్లో కూడా కాంగ్రెసే ఉన్నది. దాని విషయంలో మేము ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ సర్కారు ఉందని చెప్పిన తర్వాత అంతరాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకుపోవడంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆన్సర్ చెప్పడం జరిగింది. దాంతో తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రానికి నీళ్లు రావడం కోసము ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో ముందుకు వెళ్ళి సాధ్యం కాని పరిస్థితుల్లో పెండింగ్లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు నిర్ణయం కోసము కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిషన్కు తెలిపారు మాజీ మంత్రి. అంటే క్లియర్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఏంటిదంటే, ఆ రోజు కాంగ్రెస్ మొత్తానికి రాష్ట్రానికి నీళ్లు రావడం కోసము ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి మొత్తానికి మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో సాధ్యం కాని పరిస్థితుల్లో పెండింగ్లో ఉన్న ఈ ప్రాణహిత ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసినట్లు కమిషన్కు క్లియర్గా హరీష్ రావు చెప్పడం జరిగింది. తర్వాత ఆ ప్రాంతంలో ప్రాజెక్టు సాధ్యము కాదని కమిటీ నివేదిక ఇచ్చిందంట. అంటే ఆ ప్రాంతంలో సాధ్యము కాదు అని కమిటీ నివేదిక ఇచ్చిందంట. అలాగే నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి కూడా నివేదిక ఇచ్చిందని, అలాగే ఎక్స్పర్ట్ కమిటీ కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని మార్చి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని 3 బ్యారేజీలు నిర్మించాలని టెక్నికల్ కమిటీ నివేదిక మేరకే కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్లు చెప్పుకొచ్చారు. అంటే అక్కడ సాధ్యము కాదు కాబట్టి ఇక్కడ ఈ మేడిగడ్డ బ్యారేజ్కు 3 బ్యారేజ్లు ఇక్కడ మార్చాలని క్లియర్గా ఈ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరం ప్రాజెక్టును మార్చినట్టు చెప్పుకొచ్చారు హరీష్ రావు గారు. అంటే అక్కడ కోర్టులో అడిగిన క్వశ్చన్లకు వివరణ మాత్రం ఈ విధంగా ఇస్తున్నారు. మరి అది నిజమేమో అబద్ధం అనేది రేపు కోర్టు తేలుస్తుంది. అయితే స్థల మార్పిడి రీడిజైన్ అనేది కొత్తగా చేపట్టింది ఏమి కాదని, దేశంలో అనేక ప్రాంతాల్లో మొదటిగా తలపెట్టిన ప్రాజెక్టులను రీడిజైన్ చేసి స్థలాలు మార్చిన సందర్భాలు ఉన్నాయని మాజీ మంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడైనా
ఈ రీడిజైన్ మొత్తం అనేది కొత్తగా చేపట్టింది ఏమి కాదు. దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో మొదలుగా నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టులకు ఈ విధంగా మార్చడం అనేది జరుగుతుంటుంది. వ్యాప్కోస్ నివేదికల ఆధారంగా మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించాము. మేడిగడ్డ నిర్మించాలనే రిటైర్ ఇంజనీర్లు కూడా రిపోర్ట్లు ఇచ్చారు. అంటే హరీష్ రావుకు అడిగిన క్వశ్చన్లో వినా ఆ రోజులలో జరిగింది ఏంటిదంటే వ్యాప్కోస్ నివేదికల ఆధారంగా వినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు కూడా మొత్తం నిర్మించారు వీళ్ళ సపోర్ట్ వల్ల. మేడిగడ్డ నిర్మించాలనే రిటైర్ ఇంజనీర్లు కూడా ఇందులో రిపోర్ట్లు కింద ఇచ్చారు. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్లో వీళ్ళు జరిగినప్పుడు మేడిగడ్డ గురించి క్లియర్గా ఈ రిటైర్ ఇంజనీర్లు కింద దీని మీద ఇచ్చారు. మరి ఈ రిటైర్ ఇంజనీర్లు తీసుకోవాల్సి వచ్చిందా లేదా అధికారంలో ఉన్నోళ్ళని అడిగారా అంటే వీళ్ళు అంటే ఒంటరిగా వీళ్ళే నిర్ణయం తీసుకున్నారా? మరి ఇది కరెక్ట్ చెప్పిండా అవద్దని చెప్పిండా అనేది రేపు బయట పడుతుంది మొత్తం. కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు, మాట్లాడిండ్రు. కమిషన్కి తగ్గట్టుగా ఆయన ఇచ్చే ఆన్సర్ను బట్టి రేపు తెలుస్తుంది. కమిషన్ అన్నారం, సుందిళ్ళ లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్ రిపోర్ట్ల ఆధారంగా లొకేషన్స్ మారాయి. బ్యారేజీలు, ప్రాజెక్టుల లొకేషన్ మారడము ఇప్పుడు కొత్త ఏమి కాదు. గతంలో నాగార్జున సాగరు, కాంతనపల్లి లాంటి ప్రాజెక్టులకు లొకేషన్లు మారాయి. అంటే గతంలో ఎక్కడెక్కడ అంటే ఈ లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్గా ఈ రిపోర్ట్ల ఆధారంగా లొకేషన్లు మారాయి. బ్యారేజీలు, ప్రాజెక్టుల లొకేషన్స్ మారడము కొత్త ఏమి కాదు. ఇది గతంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా మేము మార్చాము. గతంలో నాగార్జున సాగరు, కాంతనపల్లి లాంటి ప్రాజెక్టులు లొకేషన్లు కింద మారాడు. మరి ఆ రోజులలో నాగార్జున సాగర్ కట్టినప్పుడు మారింది అంటున్నాం. మరి అది మారిందా మారలేదా ప్రజలకు తెలుసుగా. రేపు చూద్దాం. ఎందుకంటే దీనికి ఆన్సర్ ఎట్లా వస్తుంది కోర్టు నుంచి. ఈ కోర్టు నోటీసుకి ఇది మ్యాచ్ అవుతుందా కాదా ఈయన చెప్పింది. మరి ఆ రోజు మార్చారా లేదా? ఈ నాగార్జున సాగర్ విషయంలో ఈ కాంతనపల్లి లాంటి ప్రాజెక్టులు లొకేషన్లు మారాయా మారలేదా? కావాలని ఈయన చెప్తున్నాడా? చూద్దాం, వెయిట్ చేస్తాం. ప్రాజెక్టుల లొకేషన్లు మార్చే అధికారము హై పవర్ కమిటీకి అధికారం ఉందా అంటే ఈ క్వశ్చన్కు అధికారం ఉందా అంటుండు. అధికారం లేకపోతే ఎట్లా అడుగుతారు? అధికారం ఉన్నది కాబట్టి ఈ హరీష్ రావు ఏం చెప్తున్నాడు అనేది లీగల్గా దీని విషయంలో ఆన్సరు చూద్దాం. హరీష్ రావు అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది. అంటే అధికారాలు అన్నీ ఇచ్చినప్పుడు హరీష్ రావు క్లియర్గా ఏమంటుండు, అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది. కమిషన్ మళ్ళా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏంటి? లోన్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. అంటే వీళ్ళకి లోన్స్ గురించి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసామంటారు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపేమెంట్స్ ఎలా చేయాలనుకున్నారు క్లియర్గా అడుగుతున్నారు వాళ్ళు. ఈ లోన్స్ను రేపు మీరు రీపేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చేయగలుగుతారు? ఈ క్వశ్చన్కు సమాధానం కావాలని హరీష్ రావు గారు క్లియర్గా అడుగుతున్నారు. ఇక్కడ హరీష్ రావు ఏమో ఆన్సర్ ఇస్తున్నాడు, నీళ్లను అమ్మి లోన్లను రీపేమెంట్ చేయాలి అనుకున్నాం. మరి అది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ రైతుల గురించి మాట్లాడాడు. మరి ఇప్పుడు ఈ నీళ్ళని అమ్మి లోన్లను రీపేమెంట్ చేయాలనుకున్నాం అంటు. అది ఎట్లా ఎంతవరకు కరెక్టో చూద్దాం. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా? అయితే ఇంత చేశారు. క్లియర్గా కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యిందా? అయితే ఎంత చేశారు అంటున్నాడు. దీనికి సమాధానం ఏమిస్తారో హరీష్ రావు గారు చూద్దాం. కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు డిలే అయ్యింది. అప్పటికే మెదక్లో కోకోకోలా కంపెనీ లాంటి సంస్థలు వచ్చాయి. అంటే జరిగింది 2019లో స్టార్ట్ అయిపోయింది కరోనా. 2020 మార్చి 22కు లాక్డౌన్ అయింది. మళ్ళీ తిరిగి 2021 వరకు అయిపోయింది. ఇది 2 సంవత్సరాలు డీలే ఎట్లా అయిపోయింది? అయ్యిందే 1 సంవత్సరం. దాంట్లో నానా రకాలుగా ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోయింది కరోనా టైంలో. కానీ ఈయన ఏమంటున్నాడు, అప్పుడు ఒక మినిస్టర్గా ఉండి 2 సంవత్సరాలు డీలే అయిందంటు. మరి డీలే ఎందు గురించి అయింది? రేపు వాళ్ళే ఆన్సర్ ఇస్తారు. ఆ మూమెంట్లకిన అక్కడ కోకోకోలా కంపెనీ వచ్చిందంట. కోకోకోలా కంపెనీ వచ్చేసి ఏమైంది? ఏం ఒరిగింది ఏముందాడ చెప్పు.
డీల్ అయిందని నువ్వే చెప్తున్నావు, కుప్పకోగోల కంపెనీ వచ్చిందని నువ్వే చెప్తున్నావు. మరి దానికి ఏం చేయాలి? నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు అంటే నిర్మాణం కట్టడానికి ఇచ్చినప్పుడు ఎందుకు ఆలస్యమైందని క్లియర్గా అడుగుతున్నారు. సాధారణంగా అప్పటి పరిస్థితుల ఆధారంగా సైట్స్ కొంత డీలే అవుతాయి. అంటే ఈయన క్వశ్చను అడిగిన దానికి 2 సంవత్సరాలు కరోనాదికి డీలే అయింది అంటారు. వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎందుకు డీలే అయిపోయిందంటే ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు లాస్ట్లో చెప్తున్నాడు. చూడండి ఎట్లా అంటే తిరిగి తిప్పి మనిషి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు హరీష్ రావు. అంటే వాళ్ళు అధికారికంగా కోర్టులో వాళ్ళు అడగవలసిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈయన ఇక్కడ క్వశ్చన్ అక్కడ క్వశ్చన్ ఇక్కడ దాన్ని తిప్పి చెప్తూ ఉన్నాడు. మరి ఏమైనా మర్చిపోయిందా, లేకపోతే అధికారికంగా లేదనా, లేకపోతే ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుండా అర్థమవుతలే. తర్వాత సాధారణంగా అప్పటి పరిస్థితుల ఆధారంగా సైట్స్ కొంత డీలే అవుతున్నాయని క్లియర్గా చెప్పిండు. కానీ ఇప్పుడు మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్గా నీళ్ళు ఇవ్వచ్చు, ఎస్కాట్ కమిటీ చెప్పిందా అని క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్గా నీళ్ళు ఇవ్వడానికి సాధ్యము కాదని ఎస్కాట్ కమిటీ చెప్పింది. అంటే ఆయనకు డైరెక్ట్ ఇవ్వడానికి లేదంట. మరి బ్యారేజీలో నీళ్లను స్టోరేజ్ చేశారా? క్లియర్గా అడుగుతుంది. బ్యారేజీలో ఏదన్నా వాటర్ను స్టోరేజ్ చేశారా? టెక్నికల్ అంశాలు మా దృష్టిలో ఉండయి. ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళు అడిగిన క్వశ్చన్కు అక్కడ స్టోరేజ్ ఏమన్నా వాటర్ ఉన్నదా అన్నప్పుడు ఆ క్వశ్చన్ ఎవరైతే స్టోరేజ్ చేస్తారో మీ ప్రభుత్వ అధికారం లేకుండా అయితే ఎవరు ఉండరు కదా. స్టోరేజ్ చేసిండ్రా చేయలేదా అనేది చెప్పాలి 100%. బ్యారేజ్లో నీళ్ళను స్టోరేజ్ చేశారా అని అడిగింది. టెక్నికల్ అంశాలు మా దృష్టిలో ఉండవు. మరి ఎవరి దృష్టిలో ఉంటాయి? టెక్నికల్ వాళ్ళు అంటే ప్రభుత్వం మీ ఆధీనంలో చేయరా? అప్పుడు ఇదే చూడు, కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్ళలో స్టోరేజ్ చేశారు? కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్ళలో స్టోరేజ్ చేశారు? రిజర్వాయర్ల ద్వారా 141 టీఎంసీ నీళ్లను స్టోరేజ్ చేశాం. అంటే రిజర్వాయర్ల ద్వారానేమో 141 టీఎంసీ నీళ్లను స్టోరేజ్ చేయాలి. మా అధికారంలో ఉండదు, టెక్నికల్ ఆఫీసర్ మాకు తెలియదు అంటారు. మళ్ళీ ఇక్కడ 141 టీఎంసీ నీళ్లను స్టోరేజ్ చేశామంటారు. మరి ఇది ఏంది చూడాలా. బ్యారేజీల్లో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లను స్టోర్ చేశారా? మళ్ళీ క్వశ్చన్, ఇది బ్యారేజీలో ఫుల్ కంప్లీట్గా ట్యాంక్ వరకు నీళ్లను స్టోరేజ్ చేశారా హై లెవెల్ వరకు అని క్వశ్చన్ అడగడం. హరీష్ రావు గారు టెక్నికల్ అంశాల అధికారులు మాత్రమే చూసుకుంటారు. అంటే ఒకసారి మా దగ్గర ఉండయి అన్నారు, అంశాలు మా దృష్టిలో ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఏమంటుండు? అధికారులు మాత్రమే చూసుకుంటారు. అంటే ఎవరు ఆధీనంలో చూసుకుంటారు? అధికారులు ప్రభుత్వం ఆధీనంలోనే కదా. మరి అది ఆ మాట రావడం లేదు. బ్యారేజీల్లో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా? హరీష్ రావు ఏం చెప్తుండు? బ్యారేజీల్లో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించలేదు. అది రాంగ్ తిప్పుకుంటా ఎలా చెప్తుంటుంది? ఆదేశాలు ఇచ్చిందా అన్నప్పుడు బ్యారేజీల్లో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించలేదు అంటుండు. ఎవరు ఆదేశించినప్పుడు మరి మీరు ఎట్లా చేసిండ్రు, ఏ విధంగా చేసిండ్రు? ఆ క్వశ్చన్కు అది బ్యారేజీలో నీళ్ళను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా అన్నప్పుడు దానికి మాకు సంబంధమే లేదంటారు. టెక్నికల్ అధికారులు అంటావు, తిరిగి బ్యారేజీలో నీళ్ళను నింపమని ఎవరు ఆదేశించలేదంటావు. ఒకదానికి మ్యాచ్ కావడం లేదు దీన్ని బట్టి చూస్తే. కాళేశ్వరము కార్పొరేషన్ డీజిల్ల మార్పుకు బ్యారేజీలో నీళ్లను నింపడము, డీజిల్ తయారీపై హరీష్ రావు కమిషన్ ప్రశ్నించింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి మేడిగడ్డ నిర్మాణం జరిగిందని కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చూపించి మరీ వివరించారు. మాజీ మంత్రి కమిషన్ ముందు జీవోలు డాక్యుమెంట్ ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావు సమాధానాలు చెప్పారు. అంటే మహారాష్ట్ర మీద తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఈ కాళేశ్వరం డిజైన్ల గురించి, బ్యారేజ్ల గురించి, నింపడము డిజైన్ల గురించి, తర్వాత ఇది హరీష్ రావును కమిషన్ ఇచ్చి ప్రశ్నించింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి మేడిగడ్డ నిర్మాణము జరిగిందని కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు చూపించిందని వివరించి మాజీ మంత్రి కమిషన్ ముందు జీవోలు డాక్యుమెంట్ ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావు క్లియర్గా సమాధానాలు చెప్పారంట. మరి ఏది కరెక్టు ఏది అనేది రేపు తెలిసిపోతుంది.